కోపంగా ఉండే పిల్లలతో ఎలా డీల్ చేయాలి? మీ ఇంట్లో పిల్లలు ఎక్కువగా కోపపడుతున్నారా? ఎక్కువగా అరుస్తున్నారా? ఎంత చెప్పినా వినడం లేదా? మీ పిల్లలు కోపం వస్తే ఏదంటే తీసుకుని విసురుతున్నారా? అయితే సైకాలజీ చెప్పిన ఈ 3 టెక్నిక్స్ ఫాలో అవ్వండి. వాళ్ళ కోపం అనేది చాలా ఈజీగా తగ్గిపోతుంది. మొదటిది, పిల్లలు కోపంగా ఉన్నప్పుడు మీరు కూడా ఎక్కువ కోపపడితే వాళ్ళ యొక్క బ్రెయిన్ అలారం అనేది ఇంకా ఎక్కువగా మోగుతుంది. పిల్లలు కోపంగా ఉన్నప్పుడు మీరు నిశ్శబ్దంగా ఉండి స్లో వాయిస్లో మాట్లాడండి. ఇది వాళ్ళలోని అమిగ్డాలా అంటే ఫియర్ సెంటర్ని కూల్ చేస్తుంది. పిల్లలు కోపంగా ఉన్నప్పుడు మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకొని స్లోగా మాట్లాడండి. రెండోది, పిల్లలు కోపపడినప్పుడు మీరు ఎలా మాట్లాడాలంటే, నీకు కోపం వస్తుంది కదా, అవును నేను అర్థం చేసుకున్నాను అని చెప్పండి. దాని ద్వారా పిల్లల కోపం అనేది తగ్గుతుంది, ఎమోషనల్గా మీతో కనెక్ట్ అవుతారు. దీనివల్ల వాళ్ళలో ఎమోషనల్ కంట్రోల్ అనేది పెరుగుతుంది. మూడోది, ఆఫర్ చాయిసెస్. పిల్లలకు కోపం వచ్చినప్పుడు ఇప్పుడే మాట్లాడాలా లేదా ఒక 5 నిమిషాల తర్వాత మాట్లాడొచ్చా అని చిన్న చిన్న ఆప్షన్స్ ఇవ్వండి. దాని ద్వారా వాళ్ళకి సెన్స్ ఆఫ్ కంట్రోల్ వస్తుంది, కోపం అనేది తగ్గుతుంది. సైకాలజీ చెప్తుంది, ఈ 3 స్టెప్స్ ఫాలో చేస్తే కోపంగా ఉన్న పిల్లలు సేఫ్గా ఫీల్ అయ్యి మీ మాట వినడం మొదలు పెడతారు. తప్పకుండా ట్రై చేసి చూడండి. నా ఛానల్ ఫాలో చేసి ఈ వీడియోని ప్రతి పేరెంట్స్కి షేర్ చేయండి.